తర్వాత ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. లిమిట్ x టెండ్స్ టు a x sin a మైనస్ a sin x బై x మైనస్ a. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ అలాగే రాసేయండి. లిమిట్ x టెండ్స్ టు a x sin a మైనస్ a sin x బై x మైనస్ a. సో మన కన్వీనియన్స్ కోసం ఇప్పుడు లిమిట్ x టెండ్స్ టు a x sin a మైనస్ a sin a మైనస్ a sin x ప్లస్ a sin a. ఇప్పుడు ఈ sin a క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ ఏమొస్తుంది x sin a మైనస్ a sin x హోల్ బై x మైనస్ a. సో ఫస్ట్ ఈ రెండు చూసుకోండి. ఈ రెండిట్లో ఏటి కామన్గా ఉంది? sin a కామన్ ఉంది. ఈ రెండిట్లో నుంచి ఫస్ట్ sin a కామన్ ఉంది. సో లిమిట్ x టెండ్స్ టు a sin a కామన్ తీస్తే x మైనస్ a ఉంటుంది. ఇక్కడ ఈ రెండిట్లు చూసుకుంటే మైనస్ a కామన్ ఉంది కాబట్టి a కామన్ ఉంది కాబట్టి a సైడ్ తీసేయండి. sin x మైనస్ sin a హోల్ బై x మైనస్ a. సో తర్వాత ఇక్కడ sin a రెండింటికి సపరేట్ లిమిట్ అనేది అప్లై చేయండి. లిమిట్ x టెండ్స్ టు a sin a x మైనస్ a బై x మైనస్ a మైనస్ లిమిట్ a ఉంది కాబట్టి ఏ అంటే x టెండ్స్ టు a sin x మైనస్ sin a బై x మైనస్ a. సో x మైనస్ గెట్ క్యాన్సల్, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో కింద మనకి ఏంటి వస్తుంది? లిమిట్ x టెండ్స్ టు a sin a మైనస్ a కాన్స్టెంట్ కాబట్టి సైడ్ వేసేయండి. a లిమిట్ x టెండ్స్ టు a sin x మైనస్ sin a బై x మైనస్ a. దీని తర్వాత మనకి ఈ లిమిట్ అప్లై చేస్తే ఏమైంది? ఇక్కడ x sin a మాత్రం మిగిలింది మైనస్ sin a. లిమిట్ x టెండ్స్ టు a ఇది మనకి ఏ ఫామ్లో ఉంది? sin c మైనస్ sin t ఫామ్లో ఉంది. సో దీన్ని ఎలా రాయొచ్చు? లిమిట్ x టెండ్స్ టు a 2 cos x ప్లస్ a బై 2 ఇంటూ sin x మైనస్ a బై 2గా రాయొచ్చు. సో హోల్ పవర్ x మైనస్ a. చూడండి ఇక్కడ ఫామ్లో కూడా రాశాను క్లియర్గా. 2 cos c బై sin c మైనస్ sin d ఫార్ములా 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ sin c బై 2 sin c మైనస్ d బై 2. ఇది మన దీనికి ఫార్ములా. ఇది ఎలా వచ్చిందంటే ఇక్కడ ఉంది రాశాను అందుకని. ఓకేనా, క్లియర్గా ఫాలో అవ్వండి. తర్వాత sin a మైనస్ 2a ఇక్కడ 2 ఉంది కదా సైడ్కి రాసేయండి. 2a లిమిట్ x టెండ్స్ టు a ఆల్రెడీ 2 తీసాం కదా, ఇది అవసరం లేదు. 2 cos x ప్లస్ a బై 2 ఇంటూ sin x మైనస్ a బై 2 హోల్ బై x మైనస్ a. సో దీని అలా రాయొచ్చు. మళ్ళీ కింద చూసుకోండి, ప్రతి స్టెప్ కూడా అర్థమయ్యేటట్టు చూసుకోండి. sin a మైనస్ 2a లిమిట్ x టెండ్స్ టు a cos ఈ రెండింటికి లిమిట్ అనేది సపరేట్గా అప్లై చేద్దాం. sin a మైనస్ 2a లిమిట్ x టెండ్స్ టు a cos x ప్లస్ a బై 2 ఇంటూ లిమిట్ x టెండ్స్ టు a sin x మైనస్ a బై 2 హోల్ బై x మైనస్ a. ఇక్కడ కింద చూస్తాం మనకి ఏంటంటే మిగులుతుంది? sin a మిగులుతుంది 2a లిమిట్ a ప్లస్ లేపేస్తే 2a అయింది. అంటే x ప్లస్ లే వేసాం అనుకోండి, a ప్లస్ a 2a cos 2a బై 2 sin a మైనస్ a 0 అంటే sin 0 అంటే 1. సో 1 ఇంటూ 1 బై 2 అంటే sin ఇంటూ 1 బై 2 కదా. కొంచెం చూడండి 2కు 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ sin a మైనస్ 2a cos a ఇంటూ 1 బై 2 మిగిలింది. ఈ 1 బై 2కు 2కి క్యాన్సిల్ అయితే sin a మైనస్ a cos a మిగులుతుంది. ఇదే దీని ఆన్సరు. ఓకేనా, క్లియర్గా అర్థమైందా? ఏవైనా ఇంకా డౌట్ ఉంటే కంపల్సరీ కింద కామెంట్లో చెప్పండి, నేను రెండోసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో కొంచెం మన ఛానల్ అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే sin a 2 cos అంటే ఇక్కడ లిమిట్స్ అప్లై చేసాం కదా, x ప్లస్ లే చేస్తే a ప్లస్ a 2a అంటే 2a బై 2 sin ఇక్కడ x ప్లస్లో a అయితే a మైనస్ 0 అంటే sin 0 1 అంటే ఈ 1 బై 2 కామన్ వచ్చింది అనుకుంటే 1 బై 2 ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ చూసారంటే sin a 2a ఇక్కడ 2కు 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. ఇక్కడ cos a ఉంటుంది. sin 0 అంటే 1 ఇంటూ 1 బై 2 అంటే 1 బై 2. సో ఇక్కడ 2కి క్యాన్సిల్ చేసేయండి.
సో ఫైనల్గా మనకి sin A మైనస్ ఏ కాస్ ఏ అనేది ఆన్సర్ వచ్చింది. చూసారు కదా, ఇదైతే చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, చిన్న సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.